నరమాంసపు శరీరం ఎంత నచ్చినా సరే, చివరకు దాన్ని సుఖంగా తినేది మాత్రం మట్టి రేణువులే. ఏమిటి నీ గర్వం? ఏమిటి నీ అహంకారం? అద్దం ముందు నిలబడి నీ అందాన్ని చూసుకుని పొంగిపోతున్నావా? నీ శరీరమే శాశ్వతమని అనుకుంటున్నావా? ఒక్కసారి సమాధుల వైపు చూడు. నిన్న నీలాగే నవ్విన వాళ్ళు, నిన్న నీలాగే గర్వించిన వాళ్ళు, నిన్న నీలాగే నాకేం కాదు అన్నవాళ్ళు ఈ రోజు మట్టిలో కలిసిపోయారు. బైబిల్ చెబుతోంది, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. నీ ముఖం మీదున్న అందం, నీ ఒంట్లో ఉన్న బలం, నీ చేతిలో ఉన్న డబ్బు, మరణం ముందు అవన్నీ చెత్త కాగితాలే. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు కూడబెట్టుకున్న పేరు, నువ్వు చూపిస్తున్న పొగరు సమాధి గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. కానీ పాపంలో జీవిస్తున్న నీ ఆత్మ, దానికి ఏమి సమాధానం చెబుతావు? లోకాన్ని గెలిచానని సంబరపడకు. నీ ఆత్మను కోల్పోతే నువ్వు గెలిచింది ఏమీ లేదు. గుర్తు పెట్టుకో. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈరోజు నువ్వు మట్టి మీద నడుస్తున్నావు, రేపు అదే మట్టి నీ మీద పడుతుంది. కాబట్టి గర్వం విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. ఎందుకంటే నీ శరీరానికి చివరి గమ్యం మట్టి అయినా, నీ ఆత్మకు చివరి తీర్పు దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఆమేన్.